బహుజనుల పవిత్ర మాసంగా మార్చి 15 నుంచి ఏప్రిల్ 14 దాకా ఆగస్టు 15 తేదీన జెండా చింత చెట్టు ఎక్కి జెండా చింత చెట్టు మీద ఎగరేసిన దౌర్భాగ్య భారతదేశ విద్యా వ్యవస్థ. నాశనం అవడానికి కారణం కార్పొరేట్ వ్యవస్థ. గాలానికి ఎర్ర వేసి చేపను ఎలా పట్టుకుంటారో అలా గ్రామాల్లో కానీ తల్లిదండ్రుల విద్య మీద ఆశ చూపించి విద్యా ప్రమాణాలు అయితే అక్కడ ఉండవు. అంబేద్కర్ ఆశయం ఆయన విద్యావంతుడు అయ్యి విద్య వల్ల ప్రపంచ దేశాల్లో ఎలా కొనియాడారే కాబట్టి నేను పనిచేసే పాఠశాల విద్యార్థులకి మ్యాక్సిమం ఎంత అందియాలనో ఎంత విద్యా వాళ్ళలో కల్పించాలో అది మాత్రం తప్పకుండా వేయడం జరిగింది. కొంతమంది 126 మంది విద్యార్థులను నేను దత్తత తీసుకొని ప్రస్తుతం మనతో ఉన్నారు మేరిగా జాషువా సార్ గారు. ఈయన జాతీయ అవార్డు గ్రహీత. అలాగే సార్ గారు అయితే ఆదర్శ కుటీరం అనేటువంటి ఒక సంస్థను ఫామ్ చేసి ఆ సంస్థ ద్వారా ఎంతో మందికి సేవ చేస్తున్నటువంటి వ్యక్తి మన దగ్గర ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు, ఆయన అనుభవాలు, ఆయన పడ్డటువంటి కష్టాలు ఏంటి అనేటువంటిది సార్ గారిని అడిగి మనం తెలుసుకుందాము. నేను స్వతహాగా సోషల్ టీచర్. నేను 1989 ఆగస్టులో సోషల్ టీచర్గా ఉద్యోగంలో చేరా. ఆనాటి నుంచి 1992 ఏప్రిల్ 14 నుంచి అంబేద్కర్ యొక్క సిద్ధాంతం మీద ఆయన ఆలోచనల ప్రకారము విద్యార్థుల్లో విద్యా ఆసక్తిని రేపుతూ 126 మంది విద్యార్థుల్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల్ని, మైనార్టీ విద్యార్థుల్ని దత్తత తీసుకొని చదివించి ఉద్యోగాలు ఇప్పించి కొంతమందికి ఇల్లులు కట్టించి కొంతమందికి మ్యారేజ్ చేసి 126 మంది విద్యార్థులకి విద్యాదానం అంబేద్కర్ యొక్క ఆశయ సాధనలో వారికి నేను విద్యను అభ్యసించడం జరిగింది. ఈ సందర్భంగా నాకు 6 దేశాలు, ఫారిన్ కంట్రీస్ నాకు డాక్టరేట్ను ప్రదానం చేసినాయి. అదేవిధంగా అంబేద్కర్ ఢిల్లీ వారు, అంబేద్కర్ దళిత్ సంఘం వారు ఢిల్లీలో నాకు జాతీయ అవార్డుని కూడా బహుకరించడం జరిగింది 2024లో. సో నేను అది కూడా అవార్డుల కోసం అయితే నేను చేయలేదు, కానీ చాలామంది కార్యక్రమాలను చూసి తర్వాత నన్ను ఎంతోమంది చేస్తున్నారు కదా అన్న ఉద్దేశంతో గాను 6 దేశాలు రిచ్ కంట్రీస్ అయిన వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేసి ఇక్కడి వాళ్ళ డెలిగేట్స్ని పంపించి నాకు డాక్టరేట్ అనే బిరుదును, డాక్టర్ ఆఫ్ లిటరసీ, విద్యా అభివృద్ధి నేత అనే బిరుదుని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీ వాళ్ళు దళిత సాహిత్య అకాడమీ వాళ్ళు అంబేద్కర్ జాతీయ అవార్డుని కూడా ఇచ్చినారు. అవార్డుల కోసం అయితే నేను ఎప్పుడు కూడా చేయలేదు, కానీ అంబేద్కర్ యొక్క ఆశయాలు, ఆయన ఆ రోజుల్లోనే అంత కష్టపడి అంత ఉన్నత స్థాయిలు చదివాడు కాబట్టి నాను ఆయన యొక్క ఇన్స్పిరేషన్తో నేను ఎంత చేయగలనో అంత విద్య, ఆయన కోరికల ప్రకారం ఆయన లక్ష్యాలు 2 నేను గమనించింది. మంచి విద్యావంతులై ఉండాలి, లేదా మంచి విద్యావంతులు కాని రోజు మంచి రాజకీయవేత్తలన్నా కావాలనేది ఆయన కళ. ఆయన కళల్లో ఒకదానికైతే నేను బీజం పోసి నా వంతుగా నేను మాత్రము చేశానని నేను సంతృప్తిగా నా యొక్క ఉపాధ్యాయ వృత్తి నుంచి జీవనం తీసుకొని, అదేవిధంగా నేను ఆయన ఆశయాలు, ఆయన యొక్క స్లోగన్తో ఒక ప్రశాంతమైన జీవితాన్ని నేను మరణించేంతవరకు అని ఈ ఆదర్శ కుటీరాన్ని ఏర్పాటు చేసుకొని ఇందులో జీవనాన్ని కొనసాగిస్తున్నాను. ఓకే సార్, ఇప్పుడు మీకు ఇన్ని ఆదర్శ అవార్డులు కానీ, ఒక డాక్టరేట్ కానీ, ఇన్ని 6 దేశాలు డాక్టరేట్ ఇవ్వడం అంటే అది చిన్న విషయం అయితే కాదు. ఎందుకంటే మీరు చేసినటువంటి
స్వచ్ఛంద సేవను గుర్తించి వాళ్ళైతే మీకు డాక్టరేట్ అందించారు. మీరు విద్యార్థి దశలో అంటే మీరు బోధించేటప్పుడు విద్యార్థులకి అంటే ఇప్పుడు ఎలా ఉంటదంటే విద్యార్థి దశలో నుంచే కులం అనే విత్తనాన్ని నాటేసేటువంటి విధంగా విద్యా వ్యవస్థల్లో కొంతమంది వ్యక్తులు ఉన్నారు అనేటువంటి ఇదైతే ప్రస్తుతం జరుగున్న ఎన్నో దగ్గర. అటువంటి సన్నివేశాలు ఏమన్నా మీకు లేదు కానీ నేను విద్యార్థులకైతే కుల వ్యవస్థ మీద అయితే వాళ్ళని ఎక్కువగా మోటివేషన్ చేయలేకుండా, సరే మీరు మంచి చదువుకున్నారంటే మీరు ఉన్నత స్థాయిలో ఉండగలరు, మీ ఉన్నతికి మీ అభివృద్ధికి మీ వల్ల ఒక తరం బాగుపడుతుంది చదువుకున్నందువల్ల. చదువు విజ్ఞానాన్ని వివేకవంతుని చేసి సమాజానికి మంచి చేసే వ్యక్తులుగా ఎదిగేదానికి చదువు మీకు ఆయుధం అవుతుంది. కాబట్టి మంచిగా చదువుకోండి. కుల వ్యవస్థను ఎక్కడ కూడా పాఠశాల విద్యార్థుల మైండ్లో నేనైతే తీసుకురాలేదు. బీజం ఏదైతే విద్యా బీజాన్ని అయితే ఏ రోజైతే అంబేద్కర్ తన యొక్క అత్యున్నతమైన 32 డిగ్రీలతో ప్రపంచంలోనే అత్యధిక చదువుగలిగిన ఏకైక వ్యక్తిగా ఆ చదువే ఈ రోజున ఆయన్ని ప్రపంచ దేశాల్లో కొనియాడే విధంగా చేసింది. కాబట్టి మీరు ఆయనంత చదవలేకపోయినా మినిమం నీ యొక్క కుటుంబానికి నీ సంతతికి సహాయపడే అంత చదువును మీరు నేర్చుకోండి. దానికోసం నా దగ్గరకు రండి, నేను ఏమైనా మీకు చదువు కోసం నేను చేస్తాను అని ఇచ్చి అలా కొంతమంది పేద విద్యార్థుల్ని 126 మందిని 1992 ఏప్రిల్ 14 నుంచి 2025 ఏప్రిల్ 14 దాకా కొనసాగించాను. అదేవిధంగా నేను మార్చి 15 నుంచి ఏప్రిల్ 14 దాకా భీమ్ దీక్ష అనే కార్యక్రమాన్ని 31 రోజులు చేస్తా. అది ఎలా చేస్తారు సార్? భీమ్ దీక్ష అంటే అది ఏ విధంగా? అంటే హిందూ వ్యవస్థలో అయితే ఒక మాలధారణ అనేది అయ్యప్ప స్వామి మాల 45 రోజుల దీక్షతో ఒక దాన్ని వాళ్ళు ఆచరించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకు కూడా అలాంటి అవకాశం అయితే మనం ఉంది తెలుసుకుంటే. ఎందుకంటే మార్చి 15 వచ్చి జ్యోతిరావు పూలే, తర్వాత అదే విధంగా ఏప్రిల్లో వచ్చి కాంశీరామ్, ఏప్రిల్ 14 వచ్చి అంబేద్కర్ జయంతి. ఈ 3 మార్చి నుంచి ఆ నెలలోనే వస్తాయి. సో ఈ మాసంలో 31 రోజులకిగా నేను ఏం చేస్తున్నానంటే అప్పటి నుంచి 25 దాకా ప్రతి దగ్గర దినచర్యలు అక్కడ నేను రాసేసి ఉన్నాను, నా దినచర్యలు ఏం చేస్తాననేది. భీమ్ దీక్ష అని మీరు ఒక్కరే చేస్తారా? మీతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఆచరించమంటారా? ఆచరించమను. అది నేనేంటంటే నా ఎంబ్లంగా పెట్టుకున్నా, బహుజనుల పవిత్ర మాసముగా. బహుజనుల పవిత్ర మాసంగా ఎప్పుడైతే మనం హిందువుల్లో కొంతమంది చాలా మంది ఈ గోవిందమాలని, అయ్యప్ప మాలని, తర్వాత ఇంకా కొన్ని విధమైన మనకుండే సామాజిక పరమైన దేవుళ్ళ యొక్క దీక్షలు కొంతమంది చేస్తుంటారు. కాబట్టి నేను ఆ మాసాల్లో మన మహాపురుషులు పుట్టారు కాబట్టి ఆ మార్చి 15 నుంచి ఏప్రిల్ 14 దాకా ఆ 31 రోజులు నేను దీక్షలో ఉంటాను. ఆ దీక్ష మీతో పాటు ఎవరిని ఇన్వాల్వ్ చేయను. ఓకే. ఇప్పుడు మీతోనే అంతమైపోతుంది కదా, అది మీరు ఎవరో ఒకరికి ఎస్టాబ్లిష్ చేస్తే కదా. అది ఎస్టాబ్లిష్ చేసేది మొన్నటికైనా పాంప్లెట్లు కొట్టించి రేపు మొన్న ఏప్రిల్లోనూ అక్కడ అన్ని పాంప్లెట్లు కొట్టించి ఈ విధంగా సర్క్యులేట్ చేశా. ఈ విధంగా కూడా చేయొచ్చు అనే ఉద్దేశంతో అది అప్పుడు ఆ దీక్షలో ఆ 31 రోజులు చేసే కార్యక్రమాలు అయ్యన్న వాటి కింద ఆ దినచర్య ఆ 31 రోజులు సేమ్ అదే విధంగా అంతే. అంటే ప్రతిరోజు ఉదయం 5 గంటలకి లేవడం, భౌతిక అవసరాలు చేయడం, తర్వాత భౌతిక అవసరాలు తీర్చుకోవడం, అంబేద్కర్ ప్రార్థన, అంబేద్కర్ రచనలు చదవడం, గంట లేదా 2 గంటలు చదవాలా. ఓకే, అదే కదా. ఏదో ఒక ఊరు ప్రాంతం సర్కిల్ స్నేహితులతో అంబేద్కర్ భావజాలం కలవారితో
ఓ ఈసారి ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతికి ఆ. ఏమి చేద్దాం, ఆ. ఎలా చేద్దాం ఆ. అనే దాని మీద అభిప్రాయ సేకరణ చర్యలు జరపడం. అంటే ఇదే ఆ 31 రోజులు దినచర్య. అంటే మీరు ఇంటికాడ ఉండరు 31 రోజులు. 31 రోజులు ఇంటికాడ ఉండకుండా ఇంకా లేచి అంటే సమస్యల మీద వీటి మీద పోయి 14 వస్తుంది కదా, మన వాళ్ళు పండగ వస్తే ఎట్ట సిద్ధం అవుతారో ఓకే ఓకే అది ఒక పండగ లాగా 31 రోజులు. దీక్ష అన్నమాట. ఓకే బహుజనుల దీక్ష పవిత్ర మాసం, అది పవిత్ర మాసం. 31 రోజులు. 31 రోజులు ఇది మార్చి 15 నుంచి ఏప్రిల్ 14 దాకా 31 రోజులు వస్తుంది అన్నమాట. అంటే ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి కాబట్టి ఆడికి ఆ స్టార్ట్ రోజుకి చేసేస్తారు. అంటే ఆ రోజు అంబేద్కర్ గారిని మనం స్మరించుకొని క్లోజ్ చేస్తారు. ఓకే అది 14 వచ్చి మార్చి 15 వచ్చి జ్యోతిరావు పూలే, ఆ తర్వాత ఏప్రిల్లో కాంచీరామది ఉంది. అట్లా అలాగా 31 రోజులు దీక్షగా చేసి గమ్ముగైపోతారు. పాంప్లెట్ మొన్నే తెచ్చి బాగుంటదని మీ కార్యాచరణ బాగుంది. అలాగే అందరికి అలవాటు చేస్తే బాగుంటదని. అలవాటు చేయాలంటే ఇంకా అలవాట్లు చాలా అలవాట్లు ఉంటాయి. ఈ అలవాటుకి రావాలంటే చాలా కష్టము. ఓకే సామాజిక పరమైన అలవాట్ల కట్టుబాట్లు బానిసలు అయిపోయిన మనము తరతరాల తాత ముత్తాతల నుంచి బానిస వ్యవస్థలోనే కదా ఉన్నాము. అవునవును. బానిస వ్యవస్థలో నుంచి విముక్తి లాంటి దీక్షలు చేయాలంటే అందరూ చేయలేరు. వాడికి ఏలే ఉండదు, ఏదో చేస్తుంటారు, పిచ్చోడు అంటారు, ఇంకా అంబేద్కర్ ఇష్ట అంటారు, ఏదో అని నేస్తా ఉంటారు. సో మనమంటూ ఒక ప్రణాళికతో ఒక నిబంధన ప్రకారం ఆయన ఆ రోజుల్లో అంత వెలివేస్తే కఠోర దీక్షగా చదువుకున్నాడు కాబట్టి ఆయన ఈ మహానుభావులు అందరూ కాంశీరాం కానీ, జ్యోతిరావు పూలే కానీ, అంబేద్కర్ కానీ సామాజిక పరంగా ఏమని చేశారు కాబట్టి వాళ్ళ పుట్టినరోజుల్ని నేను తలుచుకుంటే ఆ 31 రోజులన్నీ ఏమన్నా వాళ్ళు స్మరించుకుంటే బాగుంటది అని వాళ్ళ పేరు మీద నేను చేయగలిగినంత నా యొక్క డైలీ టైం టేబుల్ ని ఫిక్స్ చేసుకుని ఆ 31 రోజులు మాత్రం 25 దాకా చేశా. ఓకే సార్, ఇప్పుడు రాజకీయ నాయకులు చూసుకుంటే విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు వస్తున్నాయని చెప్పి చెప్తున్నారు వాళ్ళైతే. కానీ ఎక్కడ చూసినా మారుమూల ప్రాంతాల్లో కావచ్చు, ఎక్కడ చూసినా కొన్ని బళ్ళు మూతపడిపోతున్నాయి, కొన్ని హాస్టల్స్ మూతపడిపోతున్నాయి. అంటే పేదవాడికి చదువుని దూరం చేసేటువంటి విధంగా ప్రైవేటు విద్యా వ్యవస్థ అనేది ముందుకు వస్తా ఉంది. దాని గురించి యాజ్ ఏ సోషల్ వర్కర్ గా మీరు చేసినటువంటి, అంటే ఎంతో మందికి విద్యని మీరు అందించి వాళ్ళని ఉన్నత స్థానాలకి చేశారు కాబట్టి నేను మిమ్మల్ని నా ప్రశ్న అడుగుతున్నాను. దాని గురించి మీ సమాధానాలు ఏంటి సార్? నేను ఇంతకుముందు చెప్పినట్లు నా యొక్క ఉద్యోగ ప్రస్తావన మొదలైనప్పుడే నాకు పోస్టింగ్ ఇచ్చిన ఊరులో బడి లేదు. ఓకే చింత చెట్టు, నొలక మంచం. నా మొదటి ఏ ఊరు సార్ అది? మన్నేగుంట రాజుపాలెం, వెంకటగిరి మండలంలో మన్నేగుంట రాజుపాలెం అనే ఊర్లో నా ఫస్ట్ పోస్టింగ్ జరిగితే, పాఠశాల అయితే ఆ గ్రామంలో అప్పుడు వరకు కడుతూ ఉన్నారు బిల్డింగ్. అక్కడ బడి, చింత చెట్టు, నొలక మంచం. ఆగస్టు 15 తేదీన జెండా చింత చెట్టు ఎక్కి జెండా చింత చెట్టు మీద ఎగరేసిన దౌర్భాగ్య భారతదేశ విద్యా వ్యవస్థ ఆనాడు. సో ఆ వ్యవస్థలో ఆ రోజు నేను తీసుకున్న నొలక మంచం, చింత చెట్టుని నేను ఎక్కడైతే ఉంటే అక్కడ పాఠశాల వాతావరణాన్ని, భౌతిక అవసరాలను తీర్చేదానికి నా వంతు నేనేగా. ఎక్కడైతే నేను మొదలుపెట్టిన వ్యవస్థను జగన్ సీఎం గారు వచ్చినప్పుడు నాడు నేడు అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి కొన్ని పాఠశాలని ఆయన పీరియడ్లో మాత్రం కొన్ని బాగానే జరిగాయి. సో చేశారు. అది నేను ఆయన చేయకముందే వాల్ ఆర్ట్స్ అనేటివి కానీ, పాఠశాలలో టాయిలెట్స్ అనేటివి కానీ, పాఠశాలలో ఆయాని నియమించడం అనేది కానీ నేనే మొదలు పెట్టా. అంటే మీ సొంత డబ్బులతోనా? నా సొంత డబ్బులే. ఎవరిస్తారు?
ఆయాక ఆ రోజు నేనే మొట్టమొదటిగా జీతం. ఈ రోజున ప్రతి పాఠశాల నందు ఆయా పోస్ట్ ఉంది. ఉంది. ఆ రోజు నేను పెట్టిన పేరే. ఏం పేరు సార్? అదే పాఠశాల ఆయా. ఈరోజు ప్రభుత్వం దాన్ని టేకప్ చేసి ప్రతి పాఠశాలలో ఈ రోజున ఆయా అనే ఆమె ఉంది. ఆమెకి గౌరవ వేతనం ఇస్తుంది. ఆ రోజు నేను ఆయా పోస్టును సృష్టించిన సృష్టికర్తను పాఠశాలలో నేనే. మొట్టమొదట ఆమె గౌరవ వేతనం మొదటి నెల 150 రూపాయలు. అప్పట్లో ఓకే 150. 6 నెలలు అయిన తర్వాత 50 రూపాయలు, 200, అట్లా పెంచుకుంటూ 500తో ఆపి. ఓకే. అప్పటి నుంచి నేను ఎక్కడ పోయినా ఏ పాఠశాలలోనైనా భౌతిక వనరులు, పాఠశాలలో తరగతి గది అయితేమి, ప్లాంటేషన్ అయితేనేమి, వాటర్ ఫెసిలిటీ అయితేనేమి, అన్నిటినీ నేనే ఏర్పాటు చేసిన సంకల్పం నాది. సో ఆ సంకల్పంతో నేను ఎక్కడున్న పాఠశాలని చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకి పాఠాలు చెప్పి వాళ్ళ భవిష్యత్తుకి ఎంతో ఉత్సాహవంతంగా, ఇంటికంటే బడిలో ఉంటే మంచిది అనే కాన్సెప్ట్ని డెవలప్ చేసిన ప్రతి పాఠశాల నా చరిత్ర. ఓకే. మీరు పనిచేసిన దగ్గరల్లా అల్లా. ఓకే. విద్యా వ్యవస్థ నాశనం అయిపోతుంది కదా సార్ ఇప్పుడు. అవును. కాబట్టి విద్యా వ్యవస్థ నాశనం అవడానికి కారణం కార్పొరేట్ వ్యవస్థ. దాన్ని తీసుకొచ్చింది కూడా మళ్ళీ గవర్నమెంటే కదా. గవర్నమెంట్ ఏం చేస్తాం, భారతదేశ దౌర్భాగ్య స్థితి అది. ఓకే. ఇప్పటికి కూడా చాలా మొన్న ఈ మధ్య యూట్యూబ్లో చూశారు, గిరిజన పాఠశాలలో అన్ని రేకులు పడిపోయి ఎంత వ్యవస్థ ఉందంటే అంత. అది చూసిన తర్వాత ఇంకా కూడా ఇట్టాట ఉన్నాయా అని ఆ రోజు ఆ యూట్యూబ్లో చూసిన తర్వాత నా యొక్క పరిస్థితి కానీ బాగుండుంటే వెంటనే అక్కడ పోయి దాన్ని మ్యాక్సిమం కొంత మినిమం సదుపాయాలన్నా చేయాలనేంత సంకల్పం అయితే కలిగింది. కానీ నాకున్న ఆర్థిక పరిస్థితుల వల్ల నేను అంత దూరం పోయి చేయలేనన్న ఉద్దేశంతో ఎవరైనా చేస్తే బాగున్నానేనని ఆశపడుతున్నాను. ఈ రోజుకి కూడా కొన్ని గ్రామాల్లో పాఠశాలలో సరైన సదుపాయాలు లేవు. ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఎంత దూరం చేస్తే ఈ బలహీన వర్గాల వారికి అంత మంచిదని అంటాను. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ప్రకారం అమ్మఒడి అనేది, అమ్మ దీవెన అనేది మాత్రము అది ఒక ప్లానెడ్గా చేస్తే మాత్రం ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అయ్యేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ ప్రభుత్వం ప్రతి విద్యార్థి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి తల్లి దీవెన అనే దానితో ఈ ప్రైవేటు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అది ఇస్తే చాలు వచ్చినప్పుడు అని అడ్మిషన్స్ తీసేసుకొని ముందేమో చాలా ఆప్యాయతంగా వాళ్ళని అడ్మిషన్స్ తీసేసుకున్న తర్వాత రాను రాను వాళ్ళు వేరే రూపాల్లో క్లాస్ రికార్డ్స్ కానీ, క్లాస్ రూమ్ ఎఫెక్ట్స్ అని, తర్వాత మెయింటెనెన్స్ అని, యోగా అని, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అని, వీటి కోసం అని చెప్పి తల్లిదండ్రుల దగ్గర చాలా టాక్టీస్గా వాళ్ళకి రావాల్సిన యొక్క ఆర్థిక వనరులని చాలా తెలివితేటలుగా చాలా పేద విద్యార్థులైన తల్లిదండ్రుల గురించి నుంచి కూడా వాళ్ళు గాలానికి ఎర్ర వేసి చేపను ఎలా పట్టుకుంటారో అలా గ్రామాల్లో కానీ తల్లిదండ్రుల విద్య మీద ఆశ చూపించి విద్యా ప్రమాణాలు అయితే అక్కడ ఉండవు. ఓకే. అసలు గ్రౌండే పూర్తిగా ఉండదు సార్. ఇప్పుడు స్కూల్స్ లో ఏంటంటే గ్రౌండే పూర్తిగా ఉండదు. విద్యా ప్రమాణాలకి అనువైన పాఠశాలలు కార్పొరేట్ వ్యవస్థలో 90% లేవు. కానీ మన తల్లిదండ్రులు కూడా విద్యార్థులు కూడా ఏమవుతున్నారు, ఆకర్షణకి వాళ్ళు చెప్పే మాటలకి అక్కడ ఉండే యొక్క
కొన్ని యొక్క యాక్టివిటీస్కి వీళ్ళు ఆకర్షితులయ్యి విద్యా వ్యవస్థని మంచి విద్యా వ్యవస్థని సంపాదించుకోలేకపోతున్నారు పిల్లలకు కానీ తల్లిదండ్రులు కానీ. కాబట్టి వచ్చి దాదాపు 80 సంవత్సరాలు వచ్చిన భారతదేశ స్వతంత్రం వచ్చిన రోజుల్లో కూడా ఇంకా కొన్ని గ్రామాల్లో విద్యా వ్యవస్థ కుంటుబడి ఉంది నా అంచనా ప్రకారం. మీరు ఇంకెక్కడన్నా మీరు విచారించి తెలిస్తే మాత్రం, మీరు సెర్చ్ చేస్తే మాత్రము దాదాపు 50% ప్రభుత్వం 75% దాకా కాబట్టి అందుకని నేనేం చేశాను, అంబేద్కర్ ఆశయం ఆయన విద్యావంతుడు అయ్యి విద్య వల్ల ప్రపంచ దేశాల్లో ఎలా కొనియాడారే కాబట్టి నేను పనిచేసే పాఠశాల విద్యార్థులకి మ్యాక్సిమం ఎంత అందియాలనో, ఎంత వాళ్ళల్లో కల్పించాలో అది మాత్రం తప్పకుండా వేయడం జరిగింది. కొంతమంది 126 మంది విద్యార్థులను నేను దత్తత తీసుకొని వాళ్ళకి అన్నీ A to Z, వాళ్ళకి బట్టలు అయితే ఏమి, చెప్పులు అయితే ఏమి, ఏం కావాల్సిన ప్రతి అవసరాన్ని తీరుస్తూ వాళ్ళు ఎంతవరకు అయితే చదువుతారో అది కూడా నేను 10th క్లాస్ అయిపోయిన వెంటనే ఇంటర్మీడియట్లో ఇలా చేసేసేవాడిని కాదు. వొకేషనల్ కోర్సెస్ అని చేసుకో, అగ్రికల్చరు, ఫిషరీసు, హ్యాండ్లూమ్ టెక్నాలజీ, IIT ఇలాంటి కోర్సులనే. ఈ రోజున 58 మంది తిరుమలలో పనిచేస్తున్నారు అగ్రికల్చర్ చేసిన వాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ టీటీడీ. ఓకే. గార్డెన్స్ అగ్రికల్చర్ చేశారు కదా, అంతే కదా. అది వెటనరీ, మొన్న వచ్చినప్పుడు వెటనరీ అసిస్టెంట్స్, వెటనరీ పాలిటెక్నికల్ ఉంది రాపూర్ దగ్గర, చాలా చక్కదైంది. మనకు చూడ 3 4 ఉండే 2 రాష్ట్రాలకు కలిపి అది. అట్లయితే ఇప్పుడైతే పదలకూరులో ఉండే అగ్రికల్చర్ అయితే గవర్నమెంట్ ఇది ఒకే ఒకటి 2 రాష్ట్రాలకు కలిపి అది. అదే విధంగా ఇక్కడ నిమ్మ శిశు పరిశోధన కేంద్రం అనే ఒకటి ఉంది పెట్లూరు దగ్గర. దాన్ని ఇప్పుడు చాలా పద్ధతి, తర్వాత కృషి విజ్ఞాన కేంద్రంగా రీసెర్చ్ సెంటర్గా చేసి ఉన్నారు దాన్ని ఇప్పుడు అది వచ్చి ఇప్పుడు అగ్రికల్చర్ కాకుండా ఇంకొకటి ఉంది హార్టికల్చర్. ఇట్లాంటి కోర్సుల్ని ఏది తొందరగా జాబ్ ఆపర్చునిటీ వచ్చే కోర్సు ఉందో ప్రొఫెషనల్ కోర్సెస్ వాటిని చేయించేవాడిని. ఇది జనరల్ స్టడీస్ పంపించేవాడిని కాదు. అప్పట్లోనే అంత ముందు చూపుగా ఆలోచించారు. చాలా మందికి తెలియదు వెటనరీ పాలిటెక్నికల్ రాపూర్లో ఉందని. చాలా మందికి అప్పుడు అది ఆర్డర్ ఆఫ్ మెరిట్ మీదే ఇస్తారు, మార్కులు వస్తే చాలు. ఇప్పుడు కూడా అంతే. అది ఇలాంటి కోర్సులన్నిటిని కూడా విద్యార్థులకి అందించి నేను వాళ్ళని సంపాదన పనులు వాళ్ళ కుటుంబానికి వాళ్ళ కాళ్ళ మీద, తర్వాత వాళ్ళు ఎంతే కాకుండా మళ్ళీ వాళ్ళు ఆసక్తి ఉన్న వాళ్ళు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీలు ఒక 10-15 మంది చేశారు. ఆసక్తి ఉన్న వాళ్ళు ఆ విధంగా నా యొక్క 35 సంవత్సరాల ఉపాధ్యాయ జీవితంలో చేసుకుంటూ వచ్చాను. ఎక్కడా కూడా నేను పబ్లిసిటీస్ కానీ వాటికి కానీ పోయినోని కాదు. కొన్ని పేపర్లు అయితే నాకు బాగానే రాసి ఉన్నాయి. ఈనాడులో అయితే 2005లో ఒక 1/2 పేజీ రాసి ఉంది నా గురించి ఆర్టికల్. అది వాళ్ళే ఎత్తుకొని వచ్చి అట్లా కాకుంటే మనం ఏంటంటే పబ్లిసిటీ అనేది మెయిన్ కాదు కదా అన్న ఉద్దేశంతో, ఆశయం కోసం ఆయన చేసిన దాంట్లో, ఆయన కష్టపడిన కష్టాల్లో ఎంతో కొంత మనం చేయాలి. ఇసుకలో వెయ్యేరేను అంత ఉండదు నేను. ఆయన అవునా కాదా మీరు ఒకసారి ఆలోచించండి. ఆనాటి పరిస్థితులకి మన ఆశాజ్యోతి అయిన అంబేద్కర్ యొక్క జీవితాన్ని కానీ పోల్చుకుంటే మన జీవితాలు ఏ పాటివి అన్న సంకల్పం నాది. ఆ సంకల్పంతో నేను ఎంత చేయగలగల సొసైటీకి అంతవరకు చేశానని ఆశపడుతుండ.
చేశారు సార్. అంత చేయడం అంటే చిన్న అసలు ఆ సేవ చేయడం అన్నా కానీ చిన్న విషయం అయితే కాదు అది. సార్. ఇప్పుడు ప్రస్తుతం మన మీరు యూత్ కావచ్చు, ఇప్పుడు ఉండేటువంటి జనరేషన్ కి జెన్జీ అంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం జరిగేటువంటి సోషల్ మీడియాలో కావచ్చు, ఇండియా వ్యాప్తంగా జెన్జీ అంటున్నారు. మీరు ఈ జెన్జీకి మీరు ఇచ్చేటువంటి ఒక సందేశం ఏమన్నా ఉంటే చెప్పండి సార్. ఇప్పుడు భారతదేశం జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే ఇతర దేశాల కంటే కూడా పోల్చుకుంటే మన దేశంలో యువత శాతం ఎక్కువగా ఉండదు. యువత అనేది జాగ్రత్తగా వాళ్ళ యొక్క భవిష్యత్తుని, దేశ భవిష్యత్తుని మార్చగలిగే శక్తి యువకులదే. కాబట్టి యువకులంతా కూడా ఏం చేయాలంటే, ఇప్పుడు మొన్న జరిగిన రామలీలా మైదానంలో నీట్ పేపర్ లీకేజ్ మీద జరిగిన యాజిటేషన్ అనేది చాలా మంచి యూత్లో వచ్చిన మంచి రెస్పాండ్. ఇప్పుడు రన్నింగ్ కామెంటరీ అది. సో గతంలో కూడా మన భారతదేశం గురించి పెద్ద పెద్దోళ్ళు స్వతంత్రం గురించి ఏ ఉద్యాలు, అదేవిధంగా మనం ఉద్యమం మన అంబేద్కర్ తీసుకున్న, ఉప్పు సత్యాగ్రహం గాంధీ గారు తీసుకున్న, ఇవన్నీ కూడా అప్పటి కథల కన్నా కూడా ఆ చరిత్ర పాత చరిత్ర కన్నా కూడా ఇప్పుడు మనం నాగరికత భారతదేశంలో కావాల్సిన యాజిటేషన్ ఎవరిలో రావాలంటే యూత్లో రావాలి. యూత్లో రావాలంటే ముఖ్యంగా వాళ్ళు అంబేద్కర్ భావజాలాన్ని చదవాలి, రాజ్యాంగాన్ని చదవాలి. రాజ్యాంగాన్ని చదివి అంబేద్కర్ పుస్తకాలు చదివితే యువత ఈ భారతదేశానికి మరో చరిత్రను రాస్తారు. ఇది నా సందేశం, సలహా వాళ్ళకి. నేటి యువత అంబేద్కర్ భావజాలాన్ని చదవాలి. అంబేద్కర్ ఈ భారతదేశానికి ఇచ్చిన రాజ్యాంగాన్ని ప్రతి యువకుడు చదవాలి. చదివిన రోజునే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. మనతో ఉన్నటువంటి మేరీగా జాషువా సార్ గారు అయితే ఆయన జీవితంలో జరిగినటువంటి ఎన్నో మధుర క్షణాలను కావచ్చు, ఆయన విద్యార్థులకి చేసినటువంటి సేవను కావచ్చు, ఇంకా ఈయన ముందు భవిష్యత్తులో ఇంకా ఎంతో మందికి సేవ చేయాలని మా ఛానల్ తరపు నుంచి మేము ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇంకైతే సేవలు చేయదలుచుకోవాలి, సలహాలు మాత్రం ఇచ్చేదానికి ఉన్నాను. సాధ్యమైనంత వరకు సలహాలు సంప్రదింపులకు నన్ను కలవండి. నాకు నచ్చితే సేవ చేయగలిగినన్నా అంటే మీరైతే అడగబడలేదు, ముందుగానే నేను ఉంటా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అయితే